ఇది సమయం, ఓ మీరు మన్నా సమయం, ఉదయకాలపు బంగారు వాగ్దాన సమయం. ఆదరించి బలపరచే ఓ మీరు మన్నా, మార్గం చూపి నడిపించే ఓ మీరు మన్నా, వాగ్దాన సమయం, ఓ మీరు మన్నా సమయం. ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. ఓ మీరు మన్నా ఈరోజు బంగారు వాక్య వాగ్దానానికి స్వాగతం. ఎలా ఉన్నారు? దేవుని మహాకృప చేత అందరూ క్షేమమే కదా. నిజ దేవుని ఎరిగిన మనము ఎల్లప్పుడూ కూడా ఆయన సన్నిధిలో ఉంటే భద్రంగా ఉండగలుగుతామండి. ఆయన మనకి తన కేడంతో కప్పినట్లు మనల్ని కప్పుతూ ఉంటాడండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. పిల్లలు రండి, దినం ప్రభు మనకి ఇస్తున్న వాగ్దానాన్ని మనం స్వీకరించి ఆశీర్వదించబడదాం. మనం వినడం మాత్రమే కాదు, ఇతరులకు కూడా షేర్ చేయండి. వారు కూడా దీవించబడి మరి ఆశీర్వదించబడడానికి మనమే కారణం కావాలని చెప్పి తెలియజేస్తున్నాను. గాడ్ ఈజ్ గుడ్ ఆల్ ద టైమ్. దేవుడు మంచివాడండి. ఆయన మనలను మంచితనముతో నింపుతూ ఉన్నాడండి. దేవుని స్తోత్రం. మార్కు సువార్త 14:22 ఈ రీతిగా వ్రాయబడి ఉంది. ఆయన ఒక రొట్టెను ఆశీర్వదించి విరచి, ఇది నా శరీరము అనెను. ద గాస్పెల్ అకార్డింగ్ టు మార్క్ 14:22. Jesus took bread, and when he had given thanks, he broken it and gave it to his disciples, saying, "Take it, this is my body." దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులారా, మరి దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉంటే కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 11:23 ఆయన పస్కాను ఆచరించినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకుంటానికై దీన్ని చెయ్యండి అని చెప్పారు. ప్రియులారా, ఆయన రొట్టెను ఆశీర్వదించి విరచి దానిని మనకి ఇచ్చటం అనేది ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే పస్కాను ఆచరిస్తూ ఉన్నాం. ఆ యొక్క బల్ల ఆరాధనను మనం చేస్తూ ఉన్నాం. కొంతమంది నెలకొకసారి, కొంతమంది ప్రతి వారము కూడా బల్లను ఆచరిస్తూ ఉంటారు. ఆచరించినప్పుడు అలా కూడా మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటయ్యా అంటే యేసయ్య చేసిన రక్షణ కార్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలని చెప్పి తెలియచేస్తున్నాను. నన్ను జ్ఞాపకం చేసుకుంటానికే దీన్ని చెయ్యండి అని చెప్పి ఆయన విరిచి వడ్డించినప్పుడు పిల్లరా మన కన్నులు తెరవబడతాయి. ఎమ్మాయి మార్గంలో మరి యేసయ్య యెరూషలేము నుంచి ఎమ్మాయికి వెళుతున్న ఆ మార్గంలో మరి తన ఇద్దరు శిష్యులతో ఆయన నడుచుకుంటూ వెళ్తూ ఉన్నారండి. ఇద్దరు శిష్యులతో పాటు ఆయన కూడా సంభాషణ చేస్తూ నడుచుకుంటూ వెళ్తూ ఉన్న సమయంలో వారు యేసుని గురించి బాధపడుతూ ఉన్నారండి. యేసు మరణించాడు అనే బాధతో వాళ్ళు ఏవేవో చెబుతూ ఉన్నారు. అంత మాత్రమే కాదు, యేసే శరీరం అక్కడ లేదని స్త్రీలు చెప్పిన విషయం వీళ్ళకి మరొక బాధను కలిగించిందండి. ఇలా వాళ్ళు బాధపడుతున్న సమయంలో యేసు ప్రభు వారితో వెళుతూ అనేకమైన సంగతులు లేఖనాలను విప్పి బోధిస్తూ ఉన్నారండి. వాళ్ళు వింటూ ఉన్నారు కానీ వారి హృదయంలో వేదన ఉంది, బాధ ఉందండి. అయితే కొంచెం దూరం వెళ్ళేటప్పటికి వారి గృహం వచ్చేటప్పటికి మరి యేసేను వారి ఇంటికి రమ్మని అభ్యర్థించారు. ప్రభు వారు వెళ్ళారండి. వెళ్ళిన తర్వాత ఆయనకి విందు ఏర్పాటు చేశారు. వారు తింటూ ఉన్న సమయంలో ఆయన మరి ఒక రొట్టెని ఎత్తి దాని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి విరచి వారికి ఇవ్వగానే ప్రియులారా వారి కన్నులు తెరవబడినట్లుగాను ఆయన యేసు సుమా అని చెప్పేసి మరి వారిని ఆయనను గుర్తుపట్టినట్లుగాను మనం చూస్తున్నాం. చూసారు కదా, ఆయన విరచి వడ్డిస్తే ప్రియులారా మనము జ్ఞాపకం చేసుకోగలుగుతామండి. ఆయన విరవడము వడ్డించటము అనేది మన యొక్క జీవితాలలో గొప్ప సాక్ష్యముగా ప్రియులారా మరి గొప్ప జ్ఞాపకార్థంగా మనము చెయ్యాలి అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. అది ఆయన శరీరం అన్న సంగతిని మనము గుర్తుపెట్టుకోవాలి. దానికి సాదృశ్యంగా ఉన్న రొట్టెను మనము విరవాలి. మరి ఆయన యొక్క రక్తానికి సాదృశ్యంగా ఉన్న ద్రాక్షరసమును మనము పానము చేయాలి. ఈ రక్షణ కార్యంలో పాలి భాగస్థులం అవ్వాలి. అనేక మందికి దీనిని ప్రకటించాలి అని చెప్పి తెలియచేస్తున్నాను. ప్రియులారా మరి లూకా సువార్త 24:28-32 ఉన్న దృష్టాంతం అంతా కూడా ఇక్కడ వ్రాయబడి ఉంది. ఈ దృష్టాంతం అంతా కూడా విరిచి ఇచ్చినప్పుడు వారి కన్నులు తెరవబడ్డాయంటండి. ఆయన గుర్తుపట్టారంటండి. ప్రియ దేవుని బిడ్డలారా మరి మందిరంలో రొట్టెని విరుస్తూ ఉన్నప్పుడు అందులో నువ్వు పాలు భాగస్తుడు కాగలుగుతూ ఉన్నావా? ప్రియులారా మనల్ని మనం సరి చేసుకుంటూ
ఆ రొట్టెలో ఆ బల్లలో పాల్గొని దీవించబడాలి అని చెప్పి తెలియజేస్తున్నా. ఆయన ఆశీర్వదించి మన కొరకు అర్పించిన ఆయన శరీరాన్ని గుర్తుగా ఉన్న ఆ రొట్టెను మనం స్వీకరించాలి. ఆ యొక్క రక్తమును ద్రాక్షరసమును మనము పానము చేయాలి. ఈ రక్షణ కార్యంలో పాలి భాగస్థులమై మనము దీవించబడాలి, అనేక మందికి దీవెనకరంగా ఉండాలి. అలాంటి కృపచేత పరిశుద్ధాత్మ దేవుడు మనలందరినీ నడిపించి అనేక మంది కన్నులు తెరవడానికి మనం మార్గదర్శకులం అవుదుము గాక. ఆమేన్. దేవుని బిడ్డలారా, ఇది బర్త్డేస్ వెడ్డింగ్ యానివర్సరీస్ జరిపించుకొచ్చిన వారికి శుభాలు తెలియజేస్తున్నాను. ఈ నూతన వస్త్రంలో నూతనమైన దీవెనలు ప్రభు మీకు ప్రసాదించును గాక. మీ కొరకు ఒక వాగ్దానం జ్ఞాపకం చేస్తాను. హోషేయ గ్రంథం 2వ అధ్యాయం 19వ వచనం, దయాదాక్షిణ్యములు చూపుట వలనను నిన్ను ప్రధానం చేసుకుందును. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి అచ్చక్కటి వాగ్దానాన్ని ప్రియ దేవుని బిడ్డలారా మనకు ప్రభు ఇచ్చారు. మరి నూతన వస్త్రములు అడుగుపెట్టిన మీకు దయాదాక్షిణ్యములను చూపడానికే నిన్ను ప్రదానం చేసుకున్నారు. అంటే నీతో పిల్లరా మరి ప్రదానం చేసుకోవడం అంటే నేను అంగీకరించడం. దేవునికి మహిమ కలిగిన గాక. ప్రార్థన చేస్తాను, నాతో ఏకీభవించండి. ప్రభానికి వందనాలు చెల్లిస్తున్నాను. మహిమగల దేవుడిగా మా బిడ్డలను దర్శించి దీవించినందుకు నీకు స్తోత్రాలు. నీ కార్యములు మా పట్ల జరిగిస్తున్నందుకు నీకు వందనాలు ప్రభు. నీవే దేవుడిగా ఉన్నందుకు నీకు కృతజ్ఞతలు తండ్రి. నీకు వందనాలు చెల్లిస్తున్నాను నాయన తండ్రి. అవును ప్రభు, నాయన రొట్టెని విరచి అది మాకు వడ్డించిన దేవుడు తండ్రి. నాయన అవును ప్రభు, మా కన్నులు తెరవ చేసిన దేవుడు ప్రభా. జ్ఞాపకార్థ సూచకగా ఇది మా జీవితకాలం అంతయు ప్రభా. మేము బ్రతికిన నాలు చేసి ప్రభా నీ రక్షణ కార్యాన్ని లోకానికి ప్రకటించడానికి కృప చూపించి మహిమ పొందుకోమని విన్న ప్రతి ఒక్కరూ కూడా ఈ రక్షణ అనుభవంలోనికి రాగలటానికి మేలు పొందుకోవడానికి నాయన సహాయం చేసి మహిమ పొందుకొని ఆశీర్వదించి దీవించండి. నీ కృపలో వర్ధిల్లింప చేయండి ప్రభు. ఈ దిన దీవెనలన్నీ అనుగ్రహించండి. ప్రయాణాల్లో, పనులలో, ఉద్యోగ ధర్మాలు నిర్వర్తించడంలో మీ సన్నిధి తోడుగా ఉంచండి. ఇంకా ఎవరైనా ఇది నాన్ని బట్టి చీకులో, చింతలో, వ్యాధిలో, కష్టంలో, ఇరుకులు, ఇబ్బందులు, అసహనంలో ఉంటే విడిపించి రక్షించమని మీరే పోషకుడుగా, సంరక్షకుడుగా, ఆలోచనకర్తగా ఉండండి. ఆయుష్, ఆరోగ్యము, గౌరవ ప్రభావం చేత నింపి నడిపించమని యేసు పరిశుద్ధ నామమున వినయంతో బ్రతిమలాడి వేడుకుంటూ ప్రార్థన చేయించున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రిని దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవదేవుని అన్యోన్య సహవాసం వీళ్ళెల్లరికీ సదా తోడై ఉండునుగాక. ఆమేన్. ఆమేన్. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే. గాడ్ బ్లెస్ యూ ఆల్.